హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మన తెలుగు సినిమాల్లో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చు. ఆ లిస్ట్లో ఖచ్చితంగా ఉండే హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ నుండే ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తూ మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు ట్రై చేస్తూ తనకంటూ ఒక మంచి పేరు క్రియేట్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. గండివదారి అర్జున లాంటి ఒక డిజాస్టర్ తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీతో మళ్ళీ మన ముందుకు వచ్చేసాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది తెలియాలంటే వీడియోని లాస్ట్ దాకా చూసేయండి. కథ విషయానికి వస్తే అర్జున్ దేవ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్. తన దూకుడుతనం వల్ల ప్రాజెక్ట్ వజ్ర అనే టెస్ట్లో తన క్లోజ్ ఫ్రెండ్ కబీర్ చనిపోయాడనే బాధతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత రీజియన్ అయిన కొన్ని రోజులకే ఒక టెర్రర్ అటాక్ జరుగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ టెర్రర్ అటాక్కి రిటాలియేషన్ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్లో అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎయిర్ ఫోర్స్లోనే పనిచేస్తున్న ఆహానా ఎవరు, తనకి అర్జున్కి ఏంటి కనెక్షన్ అనేది తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. ఈ మధ్య ప్యాట్రియాటిక్ స్టోరీస్తో వస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదైపోయింది. ఎస్పెషల్లీ హిందీలో ఇలాంటి ప్యాట్రియాటిక్ మూవీస్ చాలానే వస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ రైవల్రీ, ఇండియా మీద జరిగిన అటాక్స్, దానికి మన వాళ్ళ రిటాలియేషన్, ఇలాంటి కథలే చాలా చూసేసాం. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్ లాంటి కొత్త కాన్సెప్ట్స్తో ఇవే స్టోరీస్ని మళ్ళీ తీయడం స్టార్ట్ చేశారు. రీసెంట్గానే రిలీజ్ అయిన ఫైటర్ కూడా ఇదే కథతో రావడం, కొన్ని సీన్స్ కూడా సిమిలర్గా ఉండడం ఒక విధంగా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి మైనస్ అయ్యిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో డిఫరెంట్ టైమ్ లైన్స్కి షిఫ్ట్ చేస్తూ ఉండే స్క్రీన్ ప్లే ఉన్నా అందులో స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏమీ ఉండవు. కబీర్ చనిపోయినందుకు అర్జున్ చాలా బాధపడుతున్నట్టు చూపించిన వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూపించే ప్రాపర్ సీన్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ దాకా ఫైటర్ సినిమానే మళ్ళీ తెలుగులో చూస్తున్న ఫీలింగ్ కొంచెం ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, అవసరం లేని లవ్ ట్రాక్ అండ్ సాంగ్తో కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ నుండి ఎండ్ దాకా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ యాక్షన్ ఎపిసోడ్స్తోనే ఉండడంతో మూవీ కొంచెం ఎంగేజింగ్గా అనిపిస్తుంది. బట్ టెక్నికల్గా వీక్గా ఉండడంతో ఎంత ఎంగేజింగ్గా ఉన్నా స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు ఈ మూవీ. ఎయిర్ స్ట్రైక్ సీన్స్ చూస్తున్నంతసేపు ఏదో పెద్ద విషయమే జరుగుతుంది అని అనిపించినా అదేంటి అనేది నార్మల్ ఆడియన్స్కి అర్థమయ్యేలా డిజైన్ చేస్తుంటే బాగుండేదేమో. అలాగే సినిమాలో కనిపించే యాక్టర్స్ కూడా ఎక్కువగా తెలుగు వాళ్ళు కాకపోవడం వల్ల తెలుగు ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. కథకి అవసరమైన కొన్ని క్యారెక్టర్స్లో మన తెలుగు యాక్టర్స్ ఉంటే నేటివిటీ ఫీలింగ్ వచ్చి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని సీన్స్లో అయితే వేరే లాంగ్వేజెస్ యాక్టర్సే కాకుండా మన తెలుగు యాక్టర్స్కి కూడా లిప్సింగ్ సరిగా లేకపోవడం ఇంకో మైనస్. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఎప్పట్లానే ఉన్నంతలో బాగానే చేశాడు. అయితే చాలా వరకు తన ప్రీవియస్ మూవీస్లో క్యారెక్టర్స్లో ఉండే ఎమోషన్స్ని మళ్ళీ ఈ మూవీలో చూపించినట్టు ఉంటుంది. వరుణ్ తేజ్ ఎలాగో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ట్రై చేస్తాను అని అనౌన్స్ చేశాడు కాబట్టి కథలే కాకుండా తన క్యారెక్టర్స్లో కూడా కొంచెం వేరియేషన్ చూపించేలా స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఆహానా క్యారెక్టర్ చేసిన మానుషి చిల్లర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. తన పర్ఫార్మెన్స్ చాలా సాదాసీదాగా ఉంటుంది. నవదీప్ క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేదు. అభినవ్ గోమటం అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఉన్నంతలో బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ చాలా వీక్గా అనిపిస్తుంది. ఫైటర్ లాంటి ఒక టెక్నికల్లీ స్ట్రాంగ్ సినిమానే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అలాంటిది సేమ్ ప్లాట్తో వచ్చిన ఈ ఆపరేషన్ వ్యాలంటైన్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఎఫెక్టివ్గా లేకపోవడం ఇంకా పెద్ద మైనస్. సినిమాటోగ్రఫీ చాలా యావరేజ్గా ఉంది. కొన్ని షార్ట్స్ మరీ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ తెప్పిస్తాయి. మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో పర్లేదనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఎయిర్ స్ట్రైక్ సీన్స్ మరీ పూర్ క్వాలిటీతో డిజైన్ చేసినట్టు ఉంటాయి. అండ్ చాలా సీన్స్ గ్రీన్ మ్యాట్లోనే షూట్ చేసినట్టు ఈజీగా తెలిసిపోతుంది. ఎయిర్ స్ట్రైక్కి రిలేటెడ్గా ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నా స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్గా అనిపించవు. సోనీ పిక్చర్స్ లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఇన్వాల్వ్ అయినా ఇలాంటి ఒక అవుట్పుట్ చూస్తే షాకింగ్ గానే అనిపిస్తుంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ కూడా కొత్తగా అనిపించవు. డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఇన్ఎక్స్పీరియన్స్ చాలా సీన్స్లో క్లియర్గా తెలుస్తుంది. ఇంత పెద్ద క్యాస్ట్తో ఇంత పెద్ద స్టోరీని హ్యాండిల్ చేయడం కొత్త డైరెక్టర్స్కి కొంచెం కష్టమే. ఓవరాల్గా ఆపరేషన్ వ్యాలంటైన్ కాన్సెప్ట్ పరంగా తెలుగులో కొత్తగా అనిపించినా మేకింగ్ పరంగా అంత గొప్పగా లేదనే చెప్పొచ్చు. ప్యాట్రియాటిజం అనే కాన్సెప్ట్ మీద అప్పుడప్పుడు సినిమాలు వస్తే చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ అదే పనిగా వస్తుంటే ఇంట్రెస్ట్ కంప్లీట్గా పోతుంది అని రీసెంట్గా వచ్చిన టైగర్ 3, ఫైటర్ అండ్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి. మరి తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching this video.